అంటే జీవితం అనే కాలాన్ని ఎలాగైనా కొనసాగించాలి మై డియర్ ఫ్రెండ్, గుర్తుంచుకో. జీవితం అనే కాలాన్ని ఎలాగైనా కొనసాగించాలి. దాన్ని అయితే ఆ జీవితం అనే కాలాన్ని కొనసాగించేటప్పుడు వ్యవస్థని, చుట్టూ ఉన్న మనుషుల్ని, క్లాస్ రూమ్ని, పిల్లల్ని, మేనేజ్మెంట్ని, ఇంట్లో ఉన్నవారిని, పరిస్థితుల్ని, చంద్రబాబుని, జగన్ని, వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ బతకడమా, లేదా జీవితంలో అంటే మన చుట్టూ ఉంటున్న వ్యక్తుల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఎంతటి చెడ్డవాడైనా తెలుసు కదా, సీతమ్మ వారు రావణాసుడికి బందీగా ఉండి ఆ యొక్క అశోకవనంలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి సుందరకాండలో వెళ్ళి ఆ సీతమ్మ వారి యొక్క అన్వేషణలో చక్కగా ఉండి ఎలా ఉంటున్నావమ్మా ఈ లంకలో అని అడిగితే ఆమె చెప్పిన మాట గొప్ప విషయం. చాలా గొప్పవాడు నాయన రావణాసురుడు. కాళ్ళు కడుక్కొని ప్రతిరోజు వెళ్తాడు సముద్ర తీరంలో, 365 లింగాలు చేస్తాడు, దోశలతో నీళ్ళు తెచ్చి అద్భుతంగా మధ్యాహ్నం అభిషేకం 365 లింగాలకు చేసి కాళ్ళు కడుక్కొని తన యొక్క ఇంటికి వచ్చి రాజభవనంకి వచ్చాక కాళ్ళ తడి ఆరకముందే అన్నప్రసాదాన్ని తిని లేస్తాడు. అంతటి శివభక్తుడు. వారికి ఉన్నటువంటి శివభక్తి యొక్క పరాత్పరతని చూసిన తర్వాత అద్భుతమైనటువంటి యొక్క శివభక్తుని యొక్క లీలా వైభవాన్ని చూడడానికి భగవంతుడు ఇక్కడ పెట్టాడు అనేటువంటి ఆనందంతో ఇక్కడ ఉన్నాను నాన్న. ఒక పక్క దుఃఖం ఉన్నప్పటికీ కూడా అది చూస్తూ ఉండగలిగాను. అంటే ప్రతి దానిలో కూడా ఒక గొప్ప తత్వం ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక ఔన్నత్యం ఉంటుంది, ఒక ఔదార్యత్వం ఉంటుంది. మన క్లాసులో పనికి మాని స్టూపిడ్, ఈడియట్, రాస్కెల్, వెధవా అని మనం తిట్టేటువంటి వాడు కూడా వాడిలో ఏదో తెలియని ఒక సుగుణం దాగుంటుంది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.